మనోడి పేరు పవన్ అండి, ఫ్రమ్ భీమవరం. హైదరాబాద్ పక్కన ఉన్న గట్కేసరికి బయలుదేరాడు. అన్నట్టు అక్కడ మనోడికి ఇంకో 3 ఫ్రెండ్స్ ఉన్నారు. పక్కా బేవాసిగాడు. వీడు బయలుదేరిన విషయం అలా చెప్పడానికి అనుకుంటా ఫోన్ ట్రై చేస్తాను. ఓకేండి. ముందా పాట అబ్బే. ఏంటి బాబా నువ్వు పోతలకే పాటలు కూడా బా సత్తిగా ఎక్కడున్నావు బే? ఇక్కడ ఇదిగా ఈడే సత్తి, పవన్ గాడి 3 ఫ్రెండ్స్ లో ఒకడు. వీడు వాళ్ళకం చూసి పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారా? కాదండి బాబు, పెద్ద ఫేమస్ మ్యాన్. తమలపాకులు లేకుండా కిళ్ళి తినిపించేయగల కిరాతకుడు. మీరే చూడండి. రండి బాబు రండి, వరపించగలేహ్యం. ఆడ మగ ముసలి పడుచు బంక బలుపు అందరికి ఆ సుఖాన్నిచ్చే వరపించగలేహ్యం. వరపించగలేహ్యమే. ఏమయ్యా నీ మొహం మాడిపోయిన మట్లా ఉంది. పర్లేదు ఏంటో చెప్ప. డాక్టర్ల దగ్గర ఏది దాయకూడదు. ఏంటి నువ్వు డాక్టర్వా? హలో బస్, నువ్వు సైలెంట్ గా ఉన్నావు అనుకో, లాస్ట్ లో డబ్బా ఫ్రీగా ఇస్తానే. ఎందుకయ్యా ఏడు మొహట్టు చెప్పు. ఓహో అర్థమైపోయిందిలే. నువ్వు బెడ్రూమ్ లో అడిగట్టంగానే మీ ఆవిడి తుపుక్కు నుమ్మేస్తుంది కదా. ఇది గిది 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 ఇది అట్టుకెళ్ళు. రేపటి నుంచి లిఫ్ట్ లిప్కిస్తే నిజంగా పని చేస్తుందా? మీ ఆవిడ మీద ఒట్టు. అయినా హైదరాబాద్ లో పిచ్చికెళ్ళావు కదా, లేని ఎక్కడి నుంచి తెచ్చా? ఎందుకు అలా శాలరీకి పోతున్నావు? అది కాదు బాసు, హైదరాబాద్ లో ఊర పిచ్చిలకి పొల్యూషన్ కదా, ఊపిరి లేదు, చచ్చిపోయింది. అక్కడికే వస్తున్నాడు గురుగారు. అరకు లోయల్లో ఉన్న ఇరుకు బొక్కల్లోకి దూరి నికార్సైన నాటు ఊర పిచ్చుకలు పట్టుకుని లేహిందరి చేశాను అనమాట. ఇదిగా ఇది కానీ తిన్నా వరకు ఏంటి ఇది నిజంగానే పని చేస్తుందా? ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా అడుగుతున్నావు అంటే నీది గుండె చెరువా. ఇదిగా అసలు నీకు అమ్మన ఇంతకీ ఇది ఎంత? ఎంత? ముష్టి 300. అంతా 30 రోజులు పని చేస్తుంది. ఆ మాత్రం ఖర్చు పెట్టవా? లాంచి ఎవరాడే నాకేం తెలుసు. సూపర్ లేఖలు. థ్యాంక్స్ బాబు. తాటి చెట్టు తల్లి కాదు, తగనోడు దేవుడు కాదు. ఏంటండి అలా? ఓకే. ఈత చెట్టు ఇల్లు కాదు, ఇవ్వను. సత్తిగా ఎత్తరా బాబు. ఓ హలో హలో, ఎత్తాలి కదా ముందు. పవన్ గారు ఎర్రా మామా. ఏంట్రా? ఎక్కడ్రా? ఎక్కడేంటి? మనం మాస్ సిటీలో. ఏంటి బిజినెసా? అవునరా, మంచి ఊర బిజినెస్. ఊర బిజినెసా? అబ్బిబే ఊరగాయల బిజినెస్ రా. ఒరే మామా, ఏంట్రా? నిన్ను చూడాలనిపిస్తుందిరా. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. ఇదిగో ఇప్పుడే బయలుదేరాను, రేపు పొద్దునే కలుసుకుందాం. వచ్చేస్తావా? మన వాళ్ళందరికీ చెప్పావా? ఎవరి సిగ్నల్ అందట్లేదురా, నువ్వు చెప్పేయి. సర్లేరా మామా, నేను చెప్పేస్తానులే. వచ్చేరా మామా, కుమ్మేసుకుందాం. సర్లేరా, రేపు పొద్దునే కలుద్దాం. సూపర్ గా ఉంది. డబ్బులు ఇచ్చి తాగితే ఇంకా బాగుంటది. దరిద్ర కొట్టేదవా. ఈడు దాసు, రామదాస్ అనుకోకండే, బీరుదాసు. ఈడు మాత్రం కొంచెం డ్యూటీ మైండెడ్ లేండి. అది డ్యూటీ ఏంటో చూడండి. డబ్బులు గేటు పడింది. అరే నేను చెప్పినా కదా, అరే నేను వస్తున్నానని చెప్పినా కదా. ఫోన్ మాట్లాడుతున్నాడు అన్నయ్య. డబ్బులు వచ్చేస్తాను, టెన్షన్ లేదు. గుర్తుంది ఎందోటి. బాబు స్కూల్ ఏం చేస్తున్నాడు?
సరే సరే, అరే ఇక్కడ గేట్ పడింది, వచ్చేస్తున్నా. ఒరే పిచ్చి మిమ్మల్ని కదా సార్ ఆడిని పరుగులు 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 పురకలు 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 వెయ్యి బిర 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 చల 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 బిర 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 ఎరా సత్తిగా చెప్పరా. ఎర్రే మామ ఎక్కడున్నా? ఈ అబ్బాయి ఇంత ఉరుతుంటే తెలియట్లేదా బే? డ్యూటీలో. డ్యూటీ ఎక్కువా? నేను ఇప్పుడే గొర్రెక్కండి రా. నసాపి విషయం చెప్పా. విషయం ఏంటంటే రేపు పొద్దున పవన్ కూడా వస్తున్నాడు రా. నిజమా? సూపరు. హలో హలో ఒరే బాబా హలో. వినపడతలేదా? ఇదేంట్రా? ఇప్పుడు వినపడుతుందా? అరే నీకు రింగ్ టోన్ తప్ప మనుషులు మాట్లాడబడ్డాడు రా. అదేం ఫోన్ రా, తీసుకెళ్ళి చట్టుకోలు పడే. రే ఇప్పుడే సూపర్ ఫోన్ కొట్టేశా. అర్జెంట్ గా ఫోన్ పెట్టేసి 2 నిమిషాల తర్వాత చేయి. ఈ లోపు సినిమా వచ్చేస్తా. పెట్టే. ఓకే చేసేస్తాను. ఏదిరా ఫోను? ఆహా, ఏంటిది? ఓరి దీనమ్మా, ఇంత కష్టపడి నేను కొట్టేసింది రిమోట్ కంట్రోలా, సెల్ కాదా? అబ్బా అబ్బా అబ్బా. ఓరి నీ అబ్బా, నీ గురించి పోకిరి సినిమాలో మహేష్ బాబులో పరిగెట్టారు కదరా. ఫు. 30 ఈడి పేరు సుబ్బిగాడు, పవన్ గాడి 3వ ఫ్రెండు. ఈడి గబ్బు తెలివితేటలు ఏ రేంజ్లో ఉంటాయో నేను చెప్పను గాని మీరే చూడండి. 30 ఈడేవో ఎప్పుడు యాలో టికెట్లు దొరకవు, ఏం చేస్తావు? 30 ఈడేవాడు టికెట్లన్నీ ఈడిగానే ఉన్నాయి, మొత్తం ఈడిగా అమ్మేసినట్టు. 40కి ఇస్తావా? 40 ఓకే. అమ్మయ్య దొరికి. ఇదేందిరా, మందులో ఉన్నానని నాకు పాత టికెట్లు ఇస్తావురా? నీ చంపుతా నా కొడక. నిజంగానా? అవునరా, రేపు ఉదయం కాలం వచ్చేస్తాడు. ఆయన నువ్వెక్కున్నావే? రిలీజ్ సినిమా కదా, నిన్నే 30 టికెట్లు కొన్నాను రా. అన్న కొడుకు దెబ్బేసి 5 టికెట్లు అమ్మేస్తాడు రా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? చేదేనా మా జీవితం, ఏం చేయాలో తెలిస్తే ఇంకే. అది సర్లే కానీ ఇంతకీ పవన్ గారు రావడం గ్యారంటీ కదా? గ్యారంటీరా, రేపు కలుద్దాం. బాయ్. ఆయన వచ్చే టైం అయింది. పిల్లలు ఇంకా లేచారో లేదో వెళ్ళి చూడాలి. ఇంకా లేవలేదా ప్రియా? లేమ్మా, డాడీ వచ్చే టైం అయింది. లే ప్రియా. చెప్తే నీ కదా, లే. నీకు ఇలా కాదే. మీ డాడీ వచ్చేసారా? వీడు ఇంకా లేవలేదు. రే రిత్విక్, వీడెప్పుడు తినగా పడుకోడు కదా. రే రిత్విక్, రిత్విక్ లేరా, మీ డాడీ వచ్చేసారా? లే రిత్విక్, మీ డాడీ వచ్చేసారు. వచ్చేసారా? ఏమైందండి? ఏం లేదు శాంత, టెర్రరిస్ట్. ఆ ముష్టివాడా? హలో హలో కంట్రోల్ రూమ్. హలో. వాడు ముష్టివాడు కాదు శాంత. 2 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ నన్ను అటాక్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నేను వాడిని షూట్ చేయకపోతే వాడి ప్లేస్లో నా బాడీ ఉంది.
పోలీస్ అలర్ట్ గా ఉన్నంతకాలం ఏ స్థాయి క్రిమినల్ అయినా ఏం చేయలేదు. చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని చంపగలం కానీ చంపడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కాదు. ధైర్యంగా ఉండాలి. పిల్లలేది ముందు మీరు లోపలికి రండి. త్వరగా. ఓకే ఓవర్. డాడీ హాయ్ బేబీ. హాయ్ యంగ్ మ్యాన్. ఏం డాడీ ఇంత లాంగ్ 2 days కదమ్మా. అయినా పోలీస్ జాబ్ నాకు తప్పదు కదా. దాని బెంగ మీరు ఊరెళ్ళిందుకు కాదండి. అది అడిగిన డబ్బులు నేను ఇవ్వడం లేదని. చాలు చాలు. ఐ మిస్ యు డాడ్. ఎరా రిత్విక్ ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నాను డాడ్. నాకు కాలేజ్ టైం అయింది, వెళ్ళొస్తాను. ఓకే 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 అమ్మా, రెడీ వస్తా. నానా నానా పొద్దున్న ఎక్కడ పోయినా? ఏమ్రా పిలిపించారు? జబ్బుతో ఉన్న నీ పెండ్లాంని బతికించుకోనీకే నా దగ్గర 3 లక్షలు అప్పు తీసుకున్నావు. 4 ఏండ్లయింది, ఇంతవరకు అసలు గట్లే వడ్డీ గట్లే. నీ ఇల్లు నాకు వదిలేసిన నీ అప్పు తీరదు, ఇంకా 50,000 నువ్వే నాకు గట్టాలే. నీ కొడుకున్నాడంటే ఆడో జులై నా కొడుకు, ఆడేదో సంపాదించి నీ అప్పు తీరుస్తాడని నీ ఆశ. 2 మాసాల గడువిస్తున్నా, ఈలోపు నీ అప్పు తీర్చలేదా నీ ఇల్లు జప్తు చేసి నిన్ను రోడ్డు మీద నిల్చోబెడతా బిడ్డ. ఇది చాలా అన్యాయమయ్యా. ఆ ఇల్లు తప్ప నాకు నా కొడుక్కి ఏరే ఆధారం లేదయ్యా. నా ఇంటి దస్తావేజులు ఇచ్చేస్తే ఆ ఇల్లు అమ్ముకుని మీ అప్పు తీర్చేస్తానయ్యా. ఏంద్రో నాకే లెక్కలు చెప్తున్నావురా? తప్పుడు లెక్కలు చెప్తే మీకేంటి, ఎవరికైనా చెప్తాం. ఏయ్, నీ కొడుకు గొంతులో తేడా వస్తోంది, జాగ్రత్త. లెక్క తప్పినప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదయ్యా. నా లెక్కలే తప్పుడు లెక్కలంటారా? మమ్మల్ని లెక్కలారంటారా? ఏంట్రా 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 వాడుతున్నావు? పోరా యదవా. అయ్యా అయ్యా వదిలేండి అయ్యా, నా బిడ్డను వదిలేండి అయ్యా. మీరు చెప్పినట్టే చేస్తానయ్యా. చెప్పానికి ఏంటి చెప్పేది? నువ్వు 2 నెలల్లో నీకు ఇవ్వాల్సిన డబ్బు నీకు ఇచ్చి నా ఇంటి పత్రాలు నేను తీసుకెళ్తాను. రానా ఎవడే సచ్చినాడు? రబ్బర్ బ్యాండ్ ఎంత బ్యూటిఫుల్ ఉందా! ఇప్పుడు ఎంత సూపర్ గా ఉందో చూడు. ఎంతవ జన్మ, పైసా సంపాదన లేదు కానీ నీ బతుకు సెల్ ఫోన్ కావాల్సి వచ్చిందా? ఎప్పుడప్పుడు దీన్ని తీసుకెళ్లి మురికుంట్లోనే పడేస్తాను, దైత్రం వదిలిపోద్ది సచ్చినోడని. అలాగే పడద్దు కానీ తినడానికి తింటానికా? పెడతాను. ఓకే, తినడానికి కావాలి. ఏ పురుగుల మందు పెట్టి చంపేస్తే దరిద్రం వదిలిపోద్ది. చిచి, కనిపించావే. ఇదిగో తీసుకో సచ్చినోడా. క్యాబేజీయా ఇచ్చన్నా? కనీసం ఈ సంపాదించడానికైనా నీ దగ్గర డబ్బులున్నాయా? నేను కష్టపడి సంపాదిస్తుంటే దున్నుపోతులా తిని ఒళ్ళు పెంచుతున్నావు. అయినా నీ వల్ల నాకేంటో ఉపయోగం? కడుపు నిండా తిండి ఎలాగో పెట్టలేవు, కనీసం నా కడుపులో నలిసైనా పడేసావా నువ్వు? చిచి, ఇదిగో నలుసులు కంట్లో పడతాయి, కడుపులో కాదు. ఇదిగో సాయంత్రం ఉండే. ఎన్ని మాటలన్నా సిగ్గు లేకుండా ఎలా పోతున్నాడో చూడు. ఇలాంటోడు సచ్చిన ఒకటే బతికిన ఒకటే. పాడుకొక్కలని పాడుకొక్కలు, ఇటు జిమ్మడిపోను, ఇటు దినాలు పెట్ట. చేసిన తిండి అంతా మీయదాన్నే కొట్టుకుంటున్నారు కదే. ఎప్పుడు వస్తున్నారో తెలీదు, ఎప్పుడు తింటున్నారో తెలీదు. దరిద్రపు కొట్టుకుండలారా.
ఏ లారీ కింద పడి మీరు చస్తే గాని పేడ విరగడవదు. నువ్వు తిను బాబు, నువ్వు తిను. అగా ఎన్నన్నా సిగ్గులేదేమే దరిద్రం కొట్టుకుంటా. నిన్ను ఇంకొకసారి ఇటువైపు వచ్చావంటే కాళ్ళు ఎరగొడతాను. నువ్వు తిను బాబు, నువ్వు బాగా తినలేదనుకో సవతి తల్లి నీకు సరిగ్గా అన్నం పెట్టలేదని లోకం ఉన్న అన్న ఆడి పోసుకుంటుంది. తిను, బాగా తిను. చూడు, తిన్నాక వెళ్ళి ఏదైనా సంపాదించే మార్గం చూడు. లేదంటే కుక్కకి మనిషికి పెద్ద తేడా ఉండదు. నాకేంట్రా నిన్ను చూసి అవునరా మారిపోయా. అరే మారిపోయారు. పదండి.